శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం ఈరోజు 37, 38 సర్కులు చెప్పుకుంటున్నాం. ఆంజనేయ స్వామి శ్రీరాముని గురించి, రామలక్ష్మణుల యొక్క రూపురేఖల గురించి, చిహ్నాల గురించి అంతా వర్ణించిన తర్వాత సీతామాతకు చాలా సంతోషం అయిపోయింది. ఆ సంతోషంతో ఆమె మాట్లాడుతోంది ఆంజనేయ స్వామితో. ఓ వానరోత్తమ, నీవు చెప్పిన ఈ సమాచారాన్ని బట్టి నాకు అమృతుల్యంగా ఉన్నాయి నీ మాటలు. ఏని వల్ల ఉన్నాయి? రాముని కుశల వార్తను చెప్పావు, నన్ను విడిచి ఉండలేని శోకంతో ఉన్నాడు అని చెప్పావు, నా గురించి ఆలోచిస్తున్నాడని చెప్పింది మాత్రం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. కానీ నా కోసంగా దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని మాత్రం నేను భరించలేకపోతున్నాను. నాకు బాధ కలిగిస్తోంది ఈ విషయం. అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంతో ధైర్యవంతుడు, సాహసవంతుడు. అటువంటి ఆయన ఆ స్థితిలో ఉన్నాడంటే కాలాన్ని ఏమనుకోవాలి, విధివశాన్ని ఏమనుకోవాలి. ఐశ్వర్యం కానీ ఆపదలు కానీ ఆ విధికి లోబడేగా జరుగుతాయి. అవి అనులింఘనీయమే కదా. ఈ కాలం ఎంత గొప్పది అని అంటున్నారు. విధి విలాసాన్ని గురించి మాట్లాడుతోంది అంటూ చెప్తున్నది ఆంజనేయ స్వామికి. ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆ శోక సముద్రాన్ని నుంచి నన్ను బయటికి లాగుతాడు, ఎప్పుడు ఈ లంకా నగరానికి వస్తాడు, వచ్చి ఈ రావణాసురుని సంహరించి, ఆ రాక్షసులందరినీ సంహరించి ఎప్పుడు నేను ఆయన దర్శనం ఎప్పుడు చేసుకుంటాను, ఏదో ఆ భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది అడుగుతున్నారు. ఇప్పటికే సంవత్సర కాలం నాకు ఇచ్చిన గడువు, అందులో ఇంకా 10 నెలలు 10వ నెల జరుగుతోంది. ఇంకా 2 మాసములే ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏదో తెలియదు. కాబట్టి సమయం దగ్గర పడుతోంది. ఖచ్చితంగా ఆ శ్రీరామచంద్రమూర్తి వచ్చి తీరాలి. అదిగాక ఈ సీతాదేవి నన్ను ఆ రామునికి అప్పగించు, ఈ బాధ్యత నీదే. ఎందువల్ల ఈయనగా దాటి వచ్చాడు, సముద్రాన్ని దాటి. అందుకని ఆయనకే చెప్తోంది తన గడువు గురించి చెప్పేసేసి ఇంకా లంకా నగరం నుండి విశేషాలు చెప్తున్నాను. విభీషణుడు చాలా ఉత్తముడు. ఆయన రావణాసురుడి తమ్ముడు. ఆయన రావణాసురుడికి ఎన్నోసార్లు నచ్చజెప్పాట నా గురించి. ఏమని? సీతాదేవిని శ్రీరామునికి అప్పగించి వెయ్యి, లేకపోతే రాక్షసుల యొక్క గతి అధోగతి అవుతుంది, నీవు భ్రష్టు పట్టిపోతావని ఎన్నో రకాలుగా చెప్పి చూశాట. కానీ ఆ రావణాసురుడు వినలేదట. అలాగే విభీషణ యొక్క పెద్ద కూతురు అనల అనే ఆమె నా దగ్గరికి వచ్చి అక్కడ జరిగే ఆ రావణ అంతఃపురంలో జరిగే విషయాలన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు చెప్తోంది. ఆమె ఏం చెప్తోందంటే, అక్కడికి అవింజుడు అనేటి ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నాట. అతడు మహాధైర్యవంతుడట, మహా పండితుడుట, అటు రాజనీతికి శాస్త్రం తెలిసిన వాడట. ఆయన కూడా ఎన్నో విధాలుగా ఈ రావణాసురుడు చెప్పి చూశాట. కానీ ఏ మాత్రం కూడా ఆ రావణాసురుడు అతని మాట కూడా లక్ష్య పెట్టలేదట. అంటే రావణాసురుడు ఎంత మూర్ఖుడు అంటే ఎవరు చెప్పినా వినడం లేదు. కాబట్టి ఆయనకి రాముడు వచ్చి శిక్షిస్తే తప్ప లొంగే రకం కాదు అనే విషయం తెలిసిపోయింది. ఎంతమంది చెప్పినా వినేవాడు కాదన్న విషయం అర్థమైపోయింది. అంతేకాకుండా నాకు రాముని మీద విశ్వాసం ఉంది, నా రాముని యొక్క బలపరాక్రమాల మీద నాకు విశ్వాసం ఉంది. ఎంతటి వాడంటే నా రాముడు, దేనికి ఉత్సాహం ఉంది, పౌరుషం ఉంది, బలం ఉంది, కరుణ ఉంది, కృతజ్ఞత ఉంది, పరాక్రమం ఉంది, శక్తి ఉంది. ఇన్ని గుణాలతో ఉన్నవాడు నా రాముడు. కాబట్టి నా రాముడు వచ్చి 14,000 మంది రాక్షసులనే సంహరించాడు ఒక్కడే. నా లక్ష్మణుని సహాయం లేకుండానే సంహరించాడు. అటువంటిది ఇప్పుడు ఈ రాక్షసుల యొక్క లెక్క కాదు ఆయనకి. ఆయన అనుకుంటే నిమిషం లోపల వీళ్ళందరినీ హతమార్చగలడు. అలాంటి మహాపురుషుడే లక్ష్మణ స్వామి కూడా. లక్ష్మణుడు కూడా అటువంటి వాడే, అటువంటి పరాక్రమం కలవాడు లక్ష్మణుడు. సూర్యుడు తన తీవ్ర కిరణాలచే నీటిని ఇంకింపజేసినట్లుగా సూర్యుడైన రాముడు ఆ బాణ పరంపరలచే శత్రు రాక్షసులను అందరినీ కూడా నుగ్గు చేయగలడు. అంత గొప్పవాడు రాముడు. కాబట్టి రామును తలుచుకుంటే ఈ రావణాసురుడు బతకడు. శ్రీరాముడు ఇంకా
అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, అమ్మా శ్రీరాముడు ఇక నువ్వు చెప్పిన మాటలన్నీ నేను చెప్తాను. ఆయన వినిన తర్వాత ఆయన తన బల్లూక సైన్యంతో వానర సైన్యంతో మన సుగ్రీవుని సహాయంతో అందరితో వచ్చేసేసి ఈ రావణ లంకకు వచ్చి ఆ రావణాసురుని సంహరించి రాక్షసులందరిని సంహరించి నిన్ను తప్పక చేరుకుంటాడు, నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తాడమ్మా, అంత గొప్పవాడు ఆయన అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. అప్పుడు చెప్తోంది ఆ సీతామాత చెప్తోంది, అసలు ఆ లక్ష్మణుడు ఎటువంటి వాడు చెప్తోంది ఆమె. ఎటువంటి వాడు, అతను కూడా మాకంటే గొప్పగా నాకంటే గొప్పగా అన్నను అనుసరించి తన సుఖాన్ని కూడా త్యజించి ఆఖరికి తన భార్యను వదిలిపెట్టాడు, తన స్నేహితులను వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టాడు, మా కోసంగా తానే వనవాసం వచ్చాడు. అంత గొప్పవాడు, ఆయన పరాక్రమం అమోఘమైంది. అటువంటి వాడు కూడా ఈరోజు ఎందుకు దూరంగా ఉన్నాడు? వాళ్ళు అనుకుంటే ఇద్దరు రామలక్ష్మణులు అనుకుంటే ఎంతసేపు ఈ రావణుని సంహరించడం అని ఆమె శోకిస్తోంది. అప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు శోకించవద్దు, ఇంకా రాముడికి ఇక్కడ నువ్వు ఉన్నావు అన్న విషయమే తెలియలేదు. నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే కదా ఆయన రావడానికి, ఇంకా తెలియలేదు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే ఆయన తప్పకుండా సైన్యంతో సఖా వస్తాడు, అందులో సందేహమే లేదు. ఈ సముద్రాన్ని దాటి వచ్చేస్తాడు, వచ్చి నేను రక్షిస్తాడు. అంతదాకా ఎందుకమ్మా, నేనే ఉన్నా కదా, నా వీపు మీద ఎక్కువ, నేను ఇప్పుడే తీసుకెళ్తాను, నిన్ను ఆకాశ మార్గంలో తీసుకెళ్ళే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, నేను తీసుకువెళ్తాను, నేను రాముడి చేరుస్తాను, రోహిణిని చంద్రుని చేర్చినట్టుగా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు నిన్ను అప్పగిస్తాను అని చెప్పి మాట్లాడేశాడు. ఆయన ఐరావతం మీద ఎట్ట ఇంద్రుడు కూర్చుంటాడో ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆ ప్రసరణ గిరిపై కూర్చో ఉన్నాడు. ఆయన దగ్గర నిన్ను ఇప్పుడే నా వీపు మీద ఎక్కువ ఆకాశ మార్గంలో సూర్యుడితోనే మాట్లాడుతూ వెళ్ళిపోదాం, తీసుకెళ్ళిపోతా నిన్ను అని చెప్తున్నాడు. ఇంకా ఆకాశ మార్గంలో సూర్యునితో సంభాషిస్తూ వెళ్ళిపోవచ్చట, అట్లా వెళ్ళిపోదాం అన్నాడు. అనేసరికి ఎట్లయినా సరే నేను తీసుకెళ్ళి చేర్చేస్తానమ్మా రాముడి దగ్గరికి అని చెప్పాడు. ఆ మాట అనగానే అమ్మవారు ఒక్కసారి ఆంజనేయ స్వామి చూసిందట. చూసి ఆమె అంటున్నది, నీవు వానర లక్షణాలను ప్రకటిస్తున్నావు, నీ శరీరం ఎంతది అంటే ఆయన పిల్లంత శరీరంతో ఉన్నాడు, కనిపిస్తున్నాడు ఆమెకి, కాబట్టి శరీరం చిన్నగా కనిపిస్తోంది. ఎంత శరీరం నీది, ఇటువంటి శరీరంతో నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటి తీసుకెళ్తావా? అది సాధ్యమైన విషయమేనా? వానర బుద్ధి ప్రకటించావు కదా నువ్వు అని అనేసింది ఆమె. అంత మాట అనేసరికి ఆంజనేయ స్వామి యొక్క ముఖం చిన్నపోయింది పాపం. వెంటనే ఆయనకి ఆలోచన వచ్చేసింది, ఎట్లయినా సరే ఈయనకు నా ప్రతాపం చూపించాలి, నా యొక్క రూపాన్ని చూపించాలి, పర్వతాకారమైన నా రూపాన్ని ఈమెకు దర్శింపజేయాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని వెంటనే ఒక గెంతి ఆమె కంటే కొంచెం దూరం పోయి వెంటనే తన శరీరాన్ని పెంచి పారేశాడు. మేరు పర్వతం అంత ఎత్తు పెంచేశాట. చూస్తూ ఉండంగానే ఒక్కసారిగా ఆయన మెక్కిలి బలిష్టమైన దేహం ఒక్కసారి కనిపించింది. అది వజ్రం వల్ల తీక్షణంగా ఉండట. కోరలు, నఖములు భయంకరమైన ఆకారంతో ఆ ముందు కనిపించాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆమె చూసింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఆమెతో, అట్లా ఆకారం దాల్చి సీతామాతతో అంటున్నాడు, ఇప్పుడైనా నమ్మకం కలిగిందా? నేను నా వీపు మీదకి నిన్నే కాదు ఈ లంకా నగరాన్నే రకలించుకొని తీసుకోపోగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, ఇప్పుడు నమ్ముతావా తల్లి అని అడిగాడు. ఆ మాట వినగానే అమ్మవారు మాట్లాడుతుంది, నీ గమన వేగం నేను తెలుసుకున్నాను, నీవు నన్ను తీసుకున్న శక్తి సామర్థ్యాలు నీకున్నాయన్న విషయము నేను గ్రహించాను. కానీ కార్యసిద్ధి చేయాలంటే కొంచెం వెనక ముందు ఆలోచించాలి. ఆయన వెంటనే ఉపసంహరించుకున్నాడు దాని దేహాన్ని. ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె చెప్తోంది, మనము అన్నీ ఆలోచించాలి, వెనక ముందు ఆలోచించాలి కదా, ఒక్కసారిగా నిర్ణయం తీసుకునే విషయం కాదు ఇది. ఎందువల్లంటే నీతో ప్రయాణం చేయడం యుక్తం కాదు. నీ వాయు వేగానికి నేను తట్టుకోలేను. ముందది నేను తత్తరపాటు గురి అయితే నేను నీ వీపు మీద సముద్రంలో పడిపోవచ్చు, అసలుకే మోసం రావచ్చు.
నువ్వు ఎందుకు ఇంత దూరం వచ్చావో, ఎందుకు ఇంత ప్రయత్నం చేశావో, ఈ ప్రయత్నం అంతా వ్యర్థం కావచ్చు నేను కానీ భయపడి పడిపోతే. ఆ సముద్రంలో తిమింగిలాలే ఉంటాయో, మొసళ్ళే ఉంటాయో, వాటి జలచరాలకు నేను ఆహారం అయిపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఈ ప్రయాణం చేయడానికి మాత్రం నాకు ధైర్యం సాగదు. నన్ను రక్షించే ప్రయత్నంలో నీకు భద్రత తక్కువైపోతుంది, నీకు బాధ్యత పెరిగిపోతుంది. ఒక్కసారిగా రాక్షసులకు తెలిసిందా, ఆ రావణుడి ఆదేశాన్ని అందుకొని రాక్షసులు వెంట పడతారు. ఆ రాక్షసులు వాళ్ళ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర నిరాయుధుడివి, పైగా ఒంటరివి, నువ్వు ఒక్కడే పోరాడాలి. ఒకవేళ ఆ పోరాటంలో నువ్వు ఉండి ఏమార్చినట్టయితే వెంటనే ఆ రాక్షసులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయి ఇక అసలు మీకు కనిపించిన రహస్య ప్రదేశం దాచిపెట్టేస్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ నన్ను సంహరించవచ్చు, జయాలు దైవాధీనం, ఒకవేళ నువ్వే ఓడిపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఎంత దూరం ఆలోచిస్తుండ్రా. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించకుండా మాత్రం నిర్ణయం తీసుకోకూడదు. వెనక ముందు ఒక పని చేసే ముందు ఆలోచించాలి. నువ్వు మిక్కిలి సమర్థుడివే, ఇందులో సందేహం లేదు. నువ్వు వాయుదేవుడు ఎంతటి వేగం కలవాడివే, అందులో సందేహమేం లేదు. కానీ మనం ఇవి కూడా ఆలోచించాలి కదా అని చెప్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాది ఇంకొకటి ఉన్నది. నేను పాతివ్రత ధర్మాన్ని పాటించేదాన్ని. నేను శ్రీరాముని తప్ప మరి ఒకని యొక్క పురుషుని శరీర స్పర్శను అంగీకరించాను. ఇప్పుడు రావణుడు బలవంతంగా తీసుకొచ్చాడు కాబట్టి, అక్కడ నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాడు నన్ను స్పృశించగలిగాడు. లేకపోతే రావణాసురుడు కూడా నన్ను స్పృశించలేడు. కాబట్టి ఆ కారణం చేత కూడా నేను నీ వీపుని వెక్కలేను, రాలేను. నువ్వు రాక్షసులకు సంబంధించిన సమర్థువే కావచ్చు, ఎంత సమర్థత ఉన్నా కూడా ఆ సమయంలో ఏమి జరగకూడదు జరిగితే మీరు ఇంత ప్రయాస చేసి నువ్వు సముద్రం దాటి వచ్చిన దానికి ప్రయోజనం ఏముంటుంది? అసలు రామలక్ష్మణులకు నేను దక్కకపోతే ప్రయోజనం ఏముంది? ఇంకా దీంతో మన అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నీవు ఈ పని మాత్రం నేను చేయచాలను, నేను దీనికి యుక్తం కాదు ఇది అని ఆయన స్పష్టంగా చెప్పేసింది. ఇంకా చెప్తోంది ఆ రామచంద్రమూర్తి చెప్తోంది, రాముడు పరపరాక్రమంలో వినటే కానీ నేను స్వయంగా చూచితిని. నేను చూశాను, నువ్వు వినుంటో, నేను చూశాను. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరు కూడా శ్రీరాముని ముందు నిలవలేరు. అసలు అంత బలపరాక్రమలు కలవాడు, అద్భుతమైన ధరస్సు గలవాడు, మహాపరాక్రమశాలి, దేవేంద్రుని మించిపోయినవాడు. వాయు తోడై మహాజ్వాల వచ్చినా కూడా దాన్ని కూడా ఎదిరించగల శక్తి కలవాడు. ఆ లక్ష్మణుడు కూడా అటువంటి వాడే. కాబట్టి వాళ్ళిద్దరు యుద్ధరంగంలో దిగితే ఎంతటి వారైనా ఓడిపోక తప్పదు. శత్రువులను మర్దించడంలో వాళ్ళిద్దరిని మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఓ కపివరా, లక్ష్మణునితో వానర సమూహంతో కూడిన నా స్వామిని వెంటనే ఇక్కడికి తీసుకుని రమ్ము. తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఆ రావణాసురుడి సంగతి, ఈ రాక్షసుల సంగతి. అంతే తప్ప నేను మాత్రం నీ వీపు మీదెక్కి రాను అని చెప్పేసింది. అంత మాటలు మాట్లాడేసరికి ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నాడు. ఆమె అనింది కదా, వానర లక్షణంతో అనింది కదా, దానికి ఆయన జవాబు చెప్తున్నాడు. అమ్మా, నాకు శ్రీరాముని మీద ఉండే స్నేహ అతిశయం చేత నేను అలా మాట్లాడాను. నాకు ఎలా ఉందంటే ఆయన యొక్క బాధను నేను చూడలేకపోతున్నాను తల్లి. అందువల్ల ఇప్పుడు నీ దర్శనం అయింది కదా, నిన్ను వెంటనే ఆయనకు అర్పించాలి, చూపించాలి అనే ఆ ధ్యాసలో ఉన్న ఆ మాటలు అన్నాను నేను. అంతే తప్ప నాకు కూడా తెలుసు, అన్నిటికన్నా నువ్వన్న మాట చాలా గొప్ప మాట అమ్మా. పరాయి మగవాడి యొక్క స్పర్శను అంగీకరించడం నావే, ఆ మాట నువ్వు తప్ప ఇంకొక స్త్రీ అనలేదు తల్లి. పాతివ్రత్యంలో నువ్వు గొప్పదాని తల్లి, ఎంత మాట అన్నావు తల్లి, ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి అని మెచ్చుకున్నాడు ఆమె. ఈ సముద్రాన్ని దాటశక్యం కాదు కాబట్టి అంత వ్యయప్రయాసాలకు ఓర్చి శ్రీరామచంద్రుడు ఆ సైన్యం రావాలి కాబట్టి అంతదాకా ఎందుకు నేనే తీసుకెళ్ళగలను కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను తీసుకెళ్తాను మాట్లాడాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమి లేదు తల్లి. అంతే తప్ప నా వానర బుద్ధిని ప్రకటించుకోలేదు ఇక్కడ అని చెప్పి స్పష్టం చేసేసి మళ్ళీ అడుగుతున్నాడు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చిన దానికోసంగా గుర్తుగా ఆనవాలుగా నాకు దయతో ఆనవాళ్ళు ప్రసాదించు తల్లిని ప్రార్థించాడు.
అప్పుడు అమ్మవారి కళ్ళు తుడుచుకుంటూ అప్పుడు చెప్తున్నది, ఓ వానర వీరా, నాకు రామునికి మధ్య ఒక వృత్తాంతం జరిగింది, ఒక కథ జరిగింది. ఈ కథను రామచంద్రమూర్తి తెలుపు. దీన్ని బట్టి ఆయన నన్ను గుర్తిస్తాడు. ఆ కథ చెప్తాను, విను అని చెప్తోంది. ఒకప్పుడు చిత్రకూట పర్వతానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఒక ఉపపర్వతం మీదకి నేను శ్రీరామచంద్రమూర్తి విహారానికి వెళ్ళి అక్కడ వనం, ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమం దగ్గరికి వెళ్ళాం. ఇద్దరం అక్కడ ఉండే ఉపవనాలన్నీ కూడా తిరిగాం. బాగా తిరిగి అలసిపోయి బాగా చెమట పట్టి ఇద్దరం అలసిపోయి ఒక దగ్గర కూర్చొని, నేను శ్రీరామచంద్రమూర్తి యొక్క ఒడిలో కూర్చొని ఆయన పక్కన ముందు కూర్చోన్నప్పుడు ఒక కాకి వచ్చి నా యొక్క కుచముల మధ్య భాగంలో పొడిచింది. అది పొడిస్తే దాన్ని నేను మెట్ట పెట్టుకొని తోలాను. కానీ తోలుతున్నా కూడా అది మళ్ళీ వచ్చి నన్ను పొడవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు నేను దాన్ని మళ్ళీ తోలాను. నేను తోలినప్పుడు వెళ్ళిపోయింది. కానీ ఈ చిన్న సంఘటనతో శ్రీరామచంద్రమూర్తి నన్ను చూసి నవ్వాడు. దానికి నేను సిగ్గుపడి తల ఉంచుకున్నాను. కొంతసేపటికి నేను శ్రీరామచంద్రుని ఒడిలో పడుకొని నిద్రపోయాను. నేను నిద్ర లేచిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు నా ఒడిలో పడుకొని నిద్రించారు. ఆ నిద్రించే సమయంలో మళ్ళీ ఆ కాకి వచ్చి నా వక్షస్థలం మీద వచ్చి గుచ్చడం తన ముక్కుతో బాగా చీరుతున్నది. చీరేసరికి రక్తం వచ్చేసింది. ఆ రక్త బిందువులు పోయి నిద్రిస్తున్న శ్రీరామచంద్రమూర్తి మీద పడి ఆయనకు మేలుకున్నాడు. నిద్రాభంగం అయింది పాపము. ఆయన లేచి, ఎవరు ఈ విధంగా నా భార్యని ఈ విధంగా హింసించిన వారు ఎవరు అని చెప్పి చూసేసరికి ఆయనకు అమిత కోపం వచ్చేసింది. అందులో నిద్రలో లేవడం, ఒక పక్క ఆమె రక్తం కావడం చూసేసరికి ఆయనకు అమిత కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆయన అంటున్నాడు, ఎవరురా 5 పడగల పామును భయంకరమైన సర్పంతో ఆడుకున్న వాడు ఎవడరా అంటూ నిద్ర లేచేసి వెంటనే పక్కనే ఉన్న ఒక దర్భం తీసుకొని బ్రహ్మాస్త్రం యొక్క మంత్రము అభిమంత్రించి ఒక్కసారిగా వదిలాడు. అది జ్వాలగా బయలుదేరి ఆ కాకి వెంట పడింది. ఆ కాకి ఇంద్రుని యొక్క కుమారుడట. శాపవశంలో అతడు ఆ విధంగా కాకిగా అయినాడట. అది వెంట పడింది. ఆ బ్రహ్మాస్త్రం దాని వెంట పడేసరికి అది అన్ని లోకాలు తిరిగి, తుదకు బ్రహ్మలోకము అన్ని లోకాలు తిరిగి ఎవ్వరూ దానికి శరణు ఇవ్వకపోయేసరికి తిరిగి శ్రీరామచంద్రమూర్తి పాతాల దగ్గరకు వచ్చి శరణు వేడింది. శరణన్న వారిని రక్షించే స్వభావం కలవాడు కాబట్టి రామచంద్ర ప్రభు రక్షిస్తాను, కానీ నేను బ్రహ్మాస్త్రం వదిలిన తర్వాత అది దానికి తగిన దాన్ని అర్పించక తప్పదు అని చెప్పాడు. అప్పుడు ఆ కాకి తన కుడి కంటిని సమర్పిస్తానని చెప్పి సంతోషంగా ఇచ్చింది. దానితో బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు రామచంద్ర ప్రభు. దానితో ఆ కాకి ఆ శ్రీరామచంద్రమూర్తికి మరియు శ్రీరామచంద్ర తండ్రి అయిన దశరథ మహారాజుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వృత్తాంతం అంతా కూడా నాకు రామునికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ వృత్తాంతాన్ని నీవు ఆ శ్రీరామచంద్రమూర్తికి గుర్తు చేయవలసింది అని చెప్పింది. ఇక్కడ కాబట్టి ఇప్పుడు అంత కాకి మీదే బ్రహ్మాస్త్రం వదిలినటువంటి మహావీరుడు ఇప్పుడు దిక్కు లేకుండా పరాయి వాడి ఇంట్లో పడి ఉంటే ఏ విధంగా చూస్తున్నాడు ఆయన, ఎలా ఉన్నాడు ఆ రాముడు అని నేను అడగమని చెప్తున్నది. ఆ మాటలన్నీ నా మాటగా అడుగు. కరుణ చూపుట దీనిలో కరుణ చూపుట పరమధర్మము కదా. నేను దీని ద్వారానే ఉన్నా, ఇప్పుడు నా మీద కరుణ చూపించమని చెప్పు. ఆయన యొక్క గుణకర్మలు చాలా గొప్పవి, ఊహాతీతమైనవి. అటువంటి ఆయన నన్ను ఈ విధంగా క్షోభ పెట్టకుండా త్వరగా వచ్చి ఆ రావణ సంహారం చేయమని చెప్పి నేను చెప్పినట్టుగా చెప్పు. ఆయన అస్త్రాలను ఉపయోగించి ఆ రామలక్ష్మణుల యొక్క బల పరాక్రమాలతో ఈ రావణాసుడు సంహరించమని చెప్పి నేను చెప్పాను చెప్పు. గంధర్వులు గాని, అసురులు గాని, మరుద్గణముల వారు గాని ఎవ్వరు సమరభూమి యందు రాముని ముందు నిలవలేరు. కాబట్టి ఆ మహానుభావుడు తొట్టుబాటు పడకుండా నా కోసంగా వచ్చి తన తీక్షణమైన శరములను ఉపయోగించి ఈ రావణ సంహారం చేయవలసిందిగా నా మాటగా చెప్పవలసింది అని చెప్పింది. ఇంకా చెప్తోంది, హనుమంతుడు ఈ విధంగా కన్నీరు గారుస్తూ చెప్పేసరికి అందరూ రాముడు రాలేదని ఒక ఆవేదనతో చెప్తోంది ఆమె. ఇంకా చెప్తుంది, వాయుదేవుని వల్ల మహాబల సంపన్నులు, అగ్నిదేవుని వల్ల మిక్కిలి తేజస్సాలు,
మహాపురుషులు, అటువంటి ఎవరిను ఎదిరింప శక్యం కానటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఆ రావణాసుని సంహరించకుండా ఇంకా ఉన్నారేమి అన్నట్టుగా అడిగేసింది అని ఏడుస్తూ అడుగుతోంది. అడిగేసరికి అప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వెంత దుఃఖపడుతున్నావో నీ ఎడబాటుకు ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా అంత ఎడబాటు పడుతున్నాడు, అంత బాధపడుతున్నాడు. ఈ విషయంలో నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, ఇది మాత్రం ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఆయన, ఇది ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను తల్లి, ఇందులో అబద్ధం లేదు. ఆయన నీ కోసంగా శోకిస్తున్నాడు. ఆ లక్ష్మణస్వామి కూడా పరితాపం చెందుతున్నాడు తల్లి. కాబట్టి ఎట్టకేలకు చిన్నగా నిన్ను కనుగొన్నాను. ఇప్పుడు మా దుఃఖం సగం తగ్గింది. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు తెలియలేదు, తెలుసుకున్నావు, మా దుఃఖం తగ్గింది. కానీ పూర్తి దుఃఖాన్ని ఇంకా పోగొట్టుకునే మార్గం కూడా సుగమం అయిపోయింది. ఆ రాకుమారులు ఇద్దరు వచ్చి ఇక్కడ యుద్ధం చేసి ఆ రావణాసుని సంహరించి నిన్ను మేము అయోధ్యకు తీసుకువెళ్తాడు ఆయన. కాబట్టి నీవు చింతించవద్దు తల్లి అని చెప్పాడు. సుగ్రీవుడు, లక్ష్మణస్వామి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వానర యోధులందరూ కూడా వస్తారు ఇక్కడికి, వచ్చి రావణాసురుని సంహరించి తిడతాడు. అమ్మా ఆ కౌసల్య సుతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు నీ కుశలాన్ని అడిగాడని చెప్పమన్నారు. ఇంకా చెప్తున్నాడు, అమ్మా ఇప్పుడు ఇన్ని చెప్పాను, ఇవన్నీ మాటలు నేను చెప్తాను శ్రీరామచంద్రమూర్తికి, మరి ఇంకా నీ ఆనవాలుగా ఇంకా ఏమిస్తావు తల్లి, ఏం చెప్పమంటావు? అసలు రామలక్ష్మణులకి, ఆ వానర యోధులకు, ఆ సుగ్రీవునకు నేనేం సందేశం చెప్పాలి అసలు, అది కూడా నాకు చెప్పవలసిన తల్లిని మళ్ళీ ప్రార్థించాడు ఆయన. అప్పుడు ఆమె చెప్తోంది, నేను శ్రీరామచంద్రమూర్తి యొక్క కుశలాన్ని అడిగినట్లు, లక్ష్మణుడి కుశలాన్ని అడిగినట్టుగా చెప్పవలసింది. ఇంకా ఆ సుగ్రీవుని కూడా కుశలాన్ని అడిగినట్టుగా చెప్పవలసింది. ఆయన వానర యోధులతో కలిసి ఇక్కడికి వచ్చి ఈ రావణాసుని సంహరించవలసిందిగా కూడా సుగ్రీవాది యోధులందరికీ చెప్పవలసింది. ఇంకా చెప్తోంది, ఏమని చెప్తోంది, నాకు అప్పుడు ఆమె తన కొంగులో ముడి వేసుకున్నటువంటి చింతామణిని తీసేసి ఇస్తోంది, దివ్య చూడామణిని తీసిస్తోంది. చూడామణి దాని పట్ల గట్టి పెట్టుకోండి, ముడి వేసుకొని పెట్టుకోండి. దాన్ని తీసి దీన్ని చూపించినట్టే రామచంద్రుడు నాకు తప్పక గుర్తిస్తాడు. ఇది నాకు జనక మహారాజు గారు దశరథ మహారాజుకి ఇస్తే దశరథ మహారాజు గారు నాకు ఇచ్చారు. కాబట్టి ఇది చూడగానే శ్రీరామచంద్రమూర్తికి నా తండ్రి గుర్తొస్తాడు, ఆయన తండ్రి గుర్తొస్తాడు, నేను గుర్తొస్తాను. కాబట్టి ఈ దివ్యమణిని మాత్రం ఆయనకి ఇవ్వవలసింది అని చెప్పి ఇచ్చింది. వెంటనే దాన్ని కళ్ళకు అద్దుకొని స్వీకరించి దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు, వేలి దగ్గర పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. పెట్టుకొని ఇంకా ఆయనకు ఆనందం అయిపోయింది. ఆమె చెప్పమన్న మాటలన్నీ అర్థమైపోయినాయి అని చెప్పేసింది, ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసింది. ఇంకా దాంతో ఆయనకు ఆనందం కలిగేసేసి ముమ్మార్లు ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి ఆమెకు నమస్కారం చేశాడు. ఎప్పుడైతే ఆ చూడామని దివ్య చూడామని ఆయన చేతికి వచ్చిందో వెంటనే ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది, ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఒక్కసారిగా ఆమెను చూడక ముందు పడ్డ పరితాపం అంతా పోయింది. ఎందుకంటే అప్పుడు చూడకముందు ఎలా ఉన్నాడు ఆయన, ప్రాయోపవేశం చేసుకోవాలనే స్థితిలో వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉండిపోవాలి లంకలో అనుకున్నాడు ఆయన. అటువంటి ఆయనకి ఇంత ఊరట చెందాడు కాబట్టి అంత ఆనందం కలిగింది ఆయన శరీరానికి, స్వస్థత చేకూరింది ఆయన శరీరానికి. ఆనందంతో ఈ 38వ సర్గ పూర్తయింది. మనం 39వ సర్గతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. రామార్పణం.